ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, డామ్ డామ్ కూటమి ప్రభుత్వం, డామ్ డామ్ కూటమి ప్రభుత్వం. డిఎస్సి స్కామ్ పై సిబిఐ ఎంక్వైరీ వెంటనే, డిఎస్సి స్కామ్ పై డిఎస్సి అవకతవకలపై రాజీనామా నారా లోకేష్ వెంటనే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు వెంటనే, వసతి దీవెన విద్యా దీవెన నిధులు వెంటనే, విద్యా దీవెన నిధులు వెంటనే. ఇదేమి రాజ్యం, చేయాలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే. మూడో రోజు రిలే నిరాహార దీక్ష జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పర్చూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పెద్దలు శ్రీ గాదే మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పర్చూరు నియోజకవర్గ స్థాయిలో పర్చూరు మండలం పర్చూరు హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అయ్యా, మేము ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే నిరుద్యోగుల సమస్యలపై, విద్యార్థుల సమస్యలపై మేము ఇక్కడ ప్రభుత్వానికి తెలియజేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మేము రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు కావాల్సింది, చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే విద్యార్థులు చదువుకుంటారు. అదేవిధంగా విద్యార్థులకు చదువుకోవడానికి హాస్టల్స్, స్కూల్స్లో మెస్ ఛార్జెస్ అంటే విద్యా దీవెన, వసతి దీవెన వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా భారీగా డిఎస్సి స్కామ్, మెగా డిఎస్సి అని ఏర్పాటు చేసి దాన్ని దగా డిఎస్సిగా మార్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎవరైతే కష్టపడి చదివి ఉన్నారో వారందరూ ఈరోజు ఇంటికాడ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. వారు వెళ్ళి మా నాయకుడు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తే ఇందులో డిఎస్సిలో మెగా డిఎస్సి కాదు, మెగా స్కామ్ జరిగిందని మా నాయకుడు ఈరోజు పిలుపునివ్వటం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో డిఎస్సి నిర్వహించిన ఆ డిఎస్సిలో అవకతవకలు భారీగా జరిగాయి. ఆ డిఎస్సి అవకతవకలు జరగదాన్ని ఈ విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో ఎంతోమంది పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఒకరికి ఇచ్చి ఆగడం కాదు, వెంటనే ఉన్న బకాయిలు మొత్తం విద్యార్థుల ఖాతాలో వేయాలని మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అని చెప్పి నిరుద్యోగులను నెట్టెంట నమ్మించి మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు వెంటనే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి వెంటనే ఏదైతే హామీ మేరకు మీరు ఇచ్చారో నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల సమస్యలు, హాస్టల్స్లో మౌలిక వసతులు వెంటనే కల్పించాలి. అదేవిధంగా స్కూల్స్లో మెసేజీలు వెంటనే ఇవ్వాలి. వసతి దీవెన, విద్యా దీవెన ఈ విద్యార్థులు ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారి అందరికీ విద్యా దీవెన అందే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కళ్ళదుడుపుగా ఒకరికి ఇద్దరికిస్తే ఈ కార్యక్రమం మీరు డబ్బాలు కొట్టుకున్నట్టు కాదు. వెంటనే వసతి దీవెన, విద్యార్థి దీవెన ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులను నమ్మించి మోసం చేసింది కాబట్టి ఈరోజు నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పర్చూరు నియోజకవర్గంలో గాదే మధుసూదన్ రెడ్డి గారి సారథ్యంలో ఇంకా కొనసాగిస్తూ ఉంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ మా యొక్క డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుచున్నాం. అలానే పరిష్కరించలేని విధంగా ఇంకా ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తే తగిన మూల్యం ఈ కూటమి ప్రభుత్వం చెల్లించుకోవాలని ఈ సభా సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాం.